టీచింగ్ స్టాఫ్ నిరంతరం విద్యార్థులు భావించాలనో రాజకీయ నాయకులు కూడా నిరంతరం విద్యార్థులుగా సార్ ఇక్కడ ప్రెస్ మాట్లాడాలనుకుంటే మీరు ఎక్కడ సార్ ప్లీజ్ కమ్ సార్ ఇంటికే సార్ ఇంటి దగ్గర సార్ ఇంతవరకు అయితే ఆఫీసు ఇల్లు అంతా ఒకటే పేపర్స్ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక విధంగా తోడు దొంగల్లా ఢిల్లీలోనేమో ఒకరినొకడు కౌలిగించుకోవటం, ఇక్కడికి వచ్చేది అవుతుందో మళ్ళీ ఒకరినొకరు విభేదిస్తున్నట్టు వ్యతిరేకిస్తున్నట్టు ఒక డ్రామా తెరదీసే విధంగా వాస్తవంగా రైతాంగం సమస్యల పట్ల అటు కేంద్రమే కానీ ఇటు రాష్ట్రమే కానీ నిర్లక్ష్యంతో వివక్షతతో రైతాంగం ఇబ్బందికి గురవుతుంటే అటు దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజుల పైన మాసం రోజుల పైన ఇటు వణికించే చలిలో రైతులు దీక్షలు చేస్తుంటే ఏదైతే నూతన వ్యవసాయ చట్టాలు ఏ విధంగా రైతాంగానికి అవరోధంగా ఉన్నాయో, ముఖ్యంగా కనీస మద్దతు ధర కల్పనలో మినిమం సపోర్ట్ ప్రైస్ పొందుటలో ఏ విధంగా అవరోధంగా ఉన్నాయో, అంటే చట్టంలో ఎంఎస్పీకి ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ రక్షణ లేకపోవడంతో ఢిల్లీలో రైతాంగం యొక్క ప్రధాన అంశం దీక్షకు ఏదైతుందో ఎంఎస్పీ. దానికి తోడు వ్యాపారస్తులకు వ్యవసాయ ఉత్పత్తులు ఫుడ్ గ్రెయిన్స్ నిల్వకు సంబంధించి ఏ విధమైన అనుమతులు ఆంక్షలు లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తులు ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఉన్నదో హోర్డింగ్స్ తోని అక్రమ నిల్వలతోని మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే రైతాంగానికి మాత్రమే వీళ్ళ నిలువల పట్ల ఏ విధమైన ఆంక్షలు లేకుండా వెసులుబాటు కలిగించే విధంగా, వ్యాపారస్తులకు ఏదైతుందో గతంలో లాగా అనుమతులతో మాత్రమే నిల్వ చేసుకునే విధంగా ఈ రెండు అంశాలపై ప్రధానంగా ఉద్యమం కొనసాగుతుంటే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో చర్చలంటూ బేసిక్గా వాళ్ళ ఎజెండాలో ఈ రెండు పొందుపరచడం లేదు. బేసిక్గా వాళ్ళ ఎజెండాలో ఈ ప్రధానమైనటువంటి ఈ రెండు అంశాలు, ఒకటి కనీస మద్దతు ధరలకు రక్షణ అష్యూరెన్సే చట్టంలో పొందుపరిచే విధంగా, అట్లాగే వ్యాపారస్తుల నిల్వకు సంబంధించి ఉత్పత్తుల నిల్వకు ఫుడ్ గ్రెయిన్ సంబంధించి ఏమనంటే మేము ఎంఎస్పీకి మేము లిఖితపూర్వకంగా అష్యూరెన్స్ ఇస్తామంటారు. ఇది ఆశ్చర్యం అంటున్నా. చట్టంలో పొందుపరచవలసినటువంటి అంశాన్ని మేము లిఖితపూర్వకంగా అష్యూరెన్స్ ఇస్తే ఇది ఆశ్చర్యకరంగా ఉందంటున్నాను. అంటే ఏ విధంగా సమస్యను పక్కదోవ పట్టేయాలని చెప్పిన ప్రయత్నం కొనసాగుతుంది, దయచేసి గమనించండి చెప్పండి. ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ వ్యవసాయం ఇదేం కొత్తది కాదు. కార్పొరేట్ వ్యవసాయం అంటే ఇట్స్ ఇన్ లార్జర్ ఎక్స్టెంట్. ఓన్లీ థింగ్ ఈజ్ దేర్, ఇట్స్ ఇన్ లార్జర్ ఎక్స్టెంట్. అదర్వైజ్ ఏదైతుందో కౌలు అనేది గతం నుండి ఉన్నది. స్వయంగా వ్యవసాయం చేసుకోలేనటువంటి ఒక రైతు ఏదైతుందో కవులుకి ఇచ్చుకోవటం అనేది గతం నుండి కూడా ఉన్నది. ఇది కొత్తదనం కాదు. కార్పొరేట్ అనే వరకు ఏమవుతుంది, లార్జెస్ట్ ఎక్స్టెంట్ అవుతుంది అంతే తప్ప. బట్ అదర్వైజ్ లీజింగ్ అనేది బిట్వీన్ ది ల్యాండ్ లార్డ్ అండ్ ది కల్టివేటర్, బిట్వీన్ ది ల్యాండ్ లార్డ్ అండ్ ది కల్టివేటర్, బిట్వీన్ ది ఫార్మర్ అండ్ ది కల్టివేటర్, ఇది మొదటి నుండి కూడా ఉంది.
మీ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఇదేం కొత్తదనం కాదే. మన పసుపు ఏదైతుందో సాంగ్లీకి పోయి అమ్ముకుంటాం. సాంగ్లీకి ఇప్పుడు వరి ధాన్యమే కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతున్నదో మనకి ఎక్కడ గిట్టుబాటు ధర ఎంఎస్పీ కంటే అధికంగా లభించే అవకాశం ఉంటుందో అక్కడ పోయి అమ్ముకోవడం సాధారణమని చెప్పంటుంది. అభిప్రాయాన్ని ఏదైతుందో కేంద్రం తెలియదు. అట్లాగే ఇవాళ సంగతి స్థానిక సంస్థల పట్ల నువ్వు బాగా ప్రేమ అనుకో వస్తున్నావు కదా. స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల ఆ యునానిమస్గా ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డ్ ఏదైతే 10 లక్షల రూపాయలు ఉన్నదో, సరే నీ 5 లక్షలు ఇస్తావో అయ్యవో దేవుడికి కానీ ఆ 10 లక్షలు అయితే 2500 గ్రామ పంచాయతీలు అంటే దాదాపు 250 కోట్లు అయితే అది విడుదల చెప్పి వీళ్ళ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, విద్యుత్ బిల్లులు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే విధంగా మీరు చట్టాన్ని రూపొందించారు. ఎందుకంటే ఇలా గ్రామ పంచాయతీల ఆదాయం అనేది తగ్గిపోతుంది. పారిశుద్ధ్య కార్మికులకు మీరు ఎన్ఆర్జీస్కు టైప్ చేయండి, కావాలంటే ఎన్ఆర్జీస్కు టైప్ చేయండి. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఏదైతుందో వీళ్ళ మీరు హరితహారం ఏదైతుందో ఎన్ఆర్జీస్కు టైప్ చేసింది కదా. ఇలా రోడ్ సైడ్ బర్మ్స్ ఏదైతున్నదో మీరు ఎన్ఆర్జీస్లో క్లీన్ చేపిస్తున్నారు కదా. రోడ్ సైడ్ బర్మ్స్, ప్లాస్టిక్ ఫెన్సింగ్ కూడా ఎన్ఆర్జీస్లో పెడుతున్నారు. చెట్లకు చుట్టుండే ప్లాస్టిక్ ఫెన్సింగ్ ఉంటుంది దాన్ని ఏదో జాలి ట్రీ గార్డ్ అది కూడా ఎన్ఆర్జీస్ లాగా ఉంటున్నారు. ఇలా గ్రామ స్థాయిలో చేపట్టబడేటువంటి ఒక ప్రతి కార్యక్రమం ఐదర్ ఫ్రమ్ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ లేటెస్ట్ ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్జీ. సొమ్ము ఒకటిది సోకూడదు అన్నట్టు ఏదైతుందో, సొమ్ము కేంద్ర ప్రభుత్వాన్ని అయింది, సోకేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని అయింది. ఇంక ఈయన దానికి ప్రొటెస్ట్ అట. నువ్వు ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ ఇలా ప్రొటెస్ట్ అట మన దాని మీదకి వెళ్ళి. ఇంకా వీళ్ళ ఎన్ఆర్జీస్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్స్, పాపం వీళ్ళ ఏ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో కనీసం నిరసన వ్యక్తం చేసేటటువంటి ఒక అవకాశం లేదానే. వాళ్ళ జాబ్ చార్టే సమీక్షించాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తే 10,000 మందిని రోడ్డుకి ఇచ్చిండే పుణ్యాత్ముడు. 10,000 మందిని అంటున్నాను. మరి ఏ గ్రామంలో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఎవరు? దళితులు. 90% ఆఫ్ ది ఫీల్డ్ అసిస్టెంట్స్ దళితులు. కేవలం జాబ్ చార్ట్ ఏదైతే ఉందో పునః పరిశీలించండి, రివ్యూ చేయండి అని చెప్పండి వాళ్ళు విజ్ఞప్తి, అంతే, వేరే ఏం లేదు. తీసి రోడ్లు బాధిస్తుండే. నువ్వు ఎన్ఆర్జీస్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ముందు లోపలికి ఎక్కి చివరి ఎంపీటీసీ జడ్పీటీసీలు అయితే పాపం వాళ్ళైతే ఉత్సవ విగ్రహాలే. ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలు అని చెప్పి అంటున్నాను. అలా ఎమ్మెల్సీ ఓట్లంతా ఓటేసినాక కరకత్తులు తప్ప ఇది దేనికి లేదే. ఒక ఎమ్మెల్సీ ఓటు మాత్రం ఆ కరకత్తరాలు. ఎమ్మెల్సీ ఓటు వచ్చిందంటే మీకు ఏదంటే అది తప్పదు. అంటే బేసిక్గా ఇలా కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయబడేటువంటి నిధులు 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ 13 ఫైనాన్స్ ఏదైనా కానివ్వండి కాక 50% గ్రామ పంచాయతీలకు కేటాయింపు చేస్తే రెస్ట్ 50%లో 30% మండల పరిషత్ 20% జిల్లా పరిషత్కి ఇచ్చే ఆనవాయితీ. ఈ పల్లె ప్రగతి అని, వైకుంఠ ధామం అని, డంపింగ్ యార్డ్ అని, ఇంకేదో పల్లె ప్రకృతి వనం ఇవన్నీ చేపిస్తున్నారు కదా, వాటికి బిల్లులు చెల్లించడానికి ఈ ఎంపీటీసీ జడ్పీటీసీలకు రావాల్సినటువంటి ఒక వాటాను తొలగించి గ్రామ పంచాయతీకి ఇస్తున్నాయి. ఇప్పుడు 70% గ్రామ పంచాయతీలకి వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెసులుబాటు ఇచ్చింది. 70% గ్రామ పంచాయతీకి ఇచ్చుకుంటూ 30% ఏదైతే ఉందో మండల పరిషత్కు జిల్లా పరిషత్లకు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించింది. అవునే రమేష్, మీరెందుకు కూడా ఎత్తులేరా? అంటే ఏంది, ఈ 30% వీళ్ళకి రావాల్సిన నిధులను వాటికి మళ్లింపు చేసి
ఆ 30% వీళ్ళకి కొనసాగించండి. ఆ 30% అక్కడ ఏదో మళ్లింపు చేస్తుందో అది ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా విడుదల చేయాలి. వీళ్ళు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా ప్రజలకి ఎంపీగా కాబట్టినట్టు ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వాళ్ళని గౌరవించడం కూడా మన బాధ్యత. వాళ్ళని గౌరవించడం కూడా మన బాధ్యత. ఆ పని ఏమైనా పుణ్యం ఉంటుంది. ఇలా రోడ్ ఎక్కువటానికే ప్రభుత్వానికి వచ్చినట్టు చెప్తుండ్రా ఇల్లు, ఇక మేమేం తక్కువనా అన్నట్టు. అతిథి మర్యాదల కొరకు. థ్యాంక్ యూ.